హాయ్ డింపు. హాయ్ అక్క. చాలా డేస్ తర్వాత నేను చూసాను. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. నువ్వు? ఐఎమ్ ఫైన్. ఏం చదువుతున్నావు డింపు ఇప్పుడు? సిక్స్త్ స్టాండర్డ్. ఓకే. ఎలా ఉంది స్టడీస్? బాగుందక్క. మమ్మీ డాడీ బాగున్నారు. అన్న వాళ్ళు బాగున్నారు. ఓకే. సో స్టార్ట్ చేద్దామా? ఓకే చెప్పు డింపు. ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు? 5 మెంబర్స్ ఉంటాం అక్క. నేను, మమ్మీ, డాడీ, అన్న వాళ్ళు ఇద్దరు. ఓకే. అండ్ ఇప్పుడు ఏ క్లాస్ అన్నా నువ్వు? 6th స్టాండర్డ్. 6th. ఓకే. ఏ స్కూల్? సెయింట్ గ్రిగోరియస్ క్యాథడ్రల్ స్కూల్. ఓకే, నైస్. బాగా చదువుతున్నా? బాగా చదువుతున్నా. వెరీ గుడ్. సో సో నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సో దానికి నువ్వు ఆన్సర్ చేయి. సో క్వశ్చన్ ఏంటంటే ఏం లేదు, సింపుల్ లైఫ్ అంటే నువ్వు ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? 11. ఓకే, వెరీ గుడ్. సో కరెక్ట్ ఏజ్ నేను ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుని కరెక్ట్ నాకు దొరికినావు. నైస్. సో నీ 11 years జర్నీలో, సో బిఫోర్ నేను అడగట్లేదు, తర్వాత నేను అడుగుతాను. బట్ ప్రెసెంట్ ఇప్పుడు నువ్వు 11 years కాబట్టి నీ 11 years జర్నీలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నీ స్టడీ స్ట్రెస్ ఇంట్లో, సో నువ్వు ఎవరిని ఎక్కువ లవ్ చేస్తావు కొంచెం నాకు షేర్ చెయ్యి. సో నీ డే ఎలా గడుస్తుంది? లైక్ అంటే ఎలా? మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ టు ఈవినింగ్. లైక్ నువ్వు లేవగానే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతాను అక్క. ఓకే. 4 o'clock వస్తా, చదువుకుంటా. 7 వరకు చదువుకొని ఆడుకుంటా చదిసేపు, ఇంకా పండుకుంటా అక్క. అంతే. ఓకే. డైలీ ఇంకా అంతే. సో అది జనరల్గా ప్రతి ఒక్క స్కూల్ స్టూడెంట్ లైఫ్లో జరిగేది. సో నేనేం తెలుసుకోవాలనుకున్నా అంటే, సో మన ఇన్నర్ ఫీలింగ్స్. సో హౌ యూ ఆఫ్ స్పెండింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నీ ఫ్రెండ్స్తో జర్నీ చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? వాళ్ళతో నీ మెమొరీస్ ఎలా ఉంటాయి? నువ్వు వాళ్ళతో ఒకవేళ అంటే కట్టి అయిపోతారు కదా, ఆ దోసుకొచ్చి లైక్ మాట్లాడకపోవడం అలా అయిపోతారు. సో ఆ టైంలో నీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? ఆ టైంలో నువ్వు ఏం చేస్తావు? సో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలని స్టార్ట్ చేస్తావని నాకు తెలుసుకోవాలనుకున్నా. నువ్వు కొంచెం గట్టి వాయిస్తో చెప్పు. వాళ్ళు నాతోని కట్టిపోయారు అనుకో అక్క. ఓకే. వాళ్ళు నా ముఖం చూసి స్మైల్ ఇవ్వగానే నేను నవ్వేసాక అప్పుడు ఫ్రెండ్షిప్ అయిపోతుంది. అంటే ఎక్కువ మేము అంటే కట్టిఫై కాము. నాతో కట్టిఫై అయ్యారు అనుకో, వాళ్ళు వెంటనే నెక్స్ట్ పీరియడే మాట్లాడేస్తారు అక్క స్కూల్లో. ఓకే. నెక్స్ట్ అంటే మినిట్స్లో ఒక 5-10 minutes 15 minutes లైక్ అలా నీ ఫ్రెండ్ అనేది కలిసిపోతుంది. అంటే బికాస్ ఆఫ్ యువర్ స్మైల్. నీ స్మైల్తో నువ్వు వాళ్ళని అట్రాక్ట్ చేస్తావు. వెరీ గుడ్. సో మంచి బిహేవియర్, మంచి నేచర్ ఉంది. సో వెన్ యూ అంటే నీ బిఫోర్ నువ్వు అంటే దోస్ కట్టిఫై ముందు సో ఎలా కట్ అవుతుంది? దేని గురించి, దేని రీజన్? దేనికంటే చిన్న చిన్న వాటికి అక్క. నా బెస్ట్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో ఉంటే నాకు నచ్చదు. ఓకే, జెలస్ ఫీల్. వాళ్ళతో ఉందనుకో నేను మాట్లాడా. ఓకే. అందుకే కట్టిపోయిపోతారు వాళ్ళు. కట్టిపోయిపోతారు, నువ్వు కట్టిపోయిపోతావు ఫస్ట్. అంటే నువ్వు జెలస్ ఫీల్ అయ్యి కట్టిపోయిపోతావు. అందరు నాతో మాట్లాడతారు కానీ నేనే పొగరు వేసా. నువ్వు పొగరు లెక్కలు చేస్తావు. ఓకే. అంటే కొంచెం బాగా అంటే జెలస్ ఫీల్, అంటే నా ఫ్రెండ్స్ నాతోటే ఉండాలి అనే ఒక చిన్నది. వెరీ గుడ్, నైస్. ఇంకేంటంటే అంటే నీ స్టడీస్ గురించి ఏంటంటే నువ్వు చదువుకునేటప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవుతావా? సో బికాస్ ఆఫ్ యూ నువ్వు అంటే ఓపెన్గా మాట్లాడు. అంటే నీ ఫీలింగ్స్ ఏంటో స్టూడెంట్స్కి, ఈ సోషల్ మీడియాకి ఎక్స్ప్రెస్ చేయి. అంటే ఒక్కొక్క లైక్ పిల్లలు ఎలా ఉన్నారు సో తెలుసుకోవాలి. ద పేరెంట్స్ దీన్ని బట్టి ముందు ఫర్దర్గా వాళ్ళు స్టెప్ తీసుకొని నడుచుకుంటారు. అంటే నీ స్టడీస్ అంటే నువ్వు హార్డ్గా ఫీల్ అవుతావా? లైక్ ఎలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి స్టడీస్ స్ట్రెస్ అవుతావా? నీ గోల్ ఏంటి? నువ్వేం చేయాలనుకున్నావు? నీ పేరెంట్స్ గురించి ఏం థింక్ చేయాలనుకుంటున్నావు నాకు చెప్పు కొంచెం. నా గోల్ అయితే డాక్టర్ అక్క. వెరీ గుడ్. స్టడీస్లోనైతే హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే కొంచెం స్ట్రెస్ అవ్వవా? ఎక్కువ ఒక్కొక్కసారి. ఎందుకు స్ట్రెస్ అనిపిస్తుంది స్టడీస్ గురించి? అంటే డైలీ చదువుతూనే ఉంటాం కదా. వెరీ గుడ్. ఓకే.
దాని గురించి స్ట్రెస్ అవుతా. స్ట్రెస్ అవుతావు. ఓకే. సో నువ్వు ఇన్నర్గా ఏం ఫీల్ అవుతావు స్టడీస్ అబౌట్ స్టడీస్? ఏంటి బోరింగ్ స్టడీసా లేకపోతే ఓకే మంచిగా ఉన్నట్ట? నువ్వు ఇన్నర్ ఫీలింగ్ ఓపెన్గా మాట్లాడాలి. బోరింగ్ స్టడీస్ అక్క. బోరింగ్ స్టడీస్ అనిపిస్తుందా? మరి ఏం చేయాలనిపిస్తుంది నీకు? ఇక ఏం చేయాలక్క, టీచర్ వాళ్ళు చెప్తారు బట్టి చదవాలి అంటే నీ కోసం కాదు, టీచర్ వాళ్ళు చెప్తారని చదవాలి. మరి డాక్టర్ కావాలనుకుంటున్నావు? అయితా. ఓకే, వెరీ గుడ్. అయితే మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా ఎక్కువ? ఇద్దరు ఎక్కువ. డాడీ పుచ్చియా? ఓకే. ఇంకా ఎంతమంది మీరు? మేము 3 members అక్క. అన్న వాళ్ళిద్దరు, నేను లాస్ట్. ఓకే. అన్న వాళ్ళు ఏం చదువుతారు? పెద్దన్న అయితే 8th. ఓకే. చిన్న 7th, నేను 6th. వెరీ గుడ్. సో వాళ్ళు కూడా బాగుంటారా? బాగుంటుంది. సో హౌ యూ ఫీలింగ్ విత్ యువర్ బ్రదర్స్? లైక్ ఎలా స్పెండ్ చేస్తావు డే బ్రదర్స్తో? హ్యాపీ. కొట్లాడుకోరా అసలు? మస్తు కొట్లాడుకుంటాం. సో కొట్లాడుకుంటే ఎట్లా స్టార్ట్ అవుద్ది మీ కొట్లాట? ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చిన్న గొడవల నుంచి మమ్మీ పని చెప్తుంది అక్క, నువ్వు చేయి నేను చేయి, నువ్వు చేయి, అట్లనే కొట్లాడుకుంటా ఉంటుంది. ఓకే, పని కోసం మళ్ళీ కలిసిపోతారు. సో ఎట్లా నువ్వు ఏమనుకుంటావు ఫ్యామిలీ గురించి? లైక్ బికాస్ ఆఫ్ మన ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్యామిలీస్, మన ఫ్యామిలీ చూస్తుంటావు కదా నువ్వు బయట. సో నువ్వు కంపారిజన్ ఎట్లా చేసుకుంటావు? అంటే చేసుకోవా లేకపోతే నీదే బెస్ట్ అనిపిస్తా? అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ అంటే కొంతమంది హయ్యర్ ఫ్యామిలీస్ ఉంటాయి, లైక్ రిచ్, పూర్, మిడిల్ క్లాస్. సో నీ ఫ్యామిలీ గురించి నీకు తెలుసు. సో నువ్వు ఎలా ఫీల్ అవుతావు వేరే వాళ్ళని చూస్తే, వేరే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ని చూస్తే? నేను కూడా అంటే రిచ్లో ఉండాలనుకుంటావు. సో దానికోసం నీ వంతు నువ్వేం చేయాలనుకుంటున్నావు దాని గురించి? నీ థాట్స్ అంటే నువ్వు ఇప్పుడు చిన్నదానివి, బట్ నీ ఫీలింగ్స్ మేము రిచ్ అవుతే ఎలా రిచ్ అవ్వాలి నువ్వు ట్రై చేయాలని నువ్వు అనుకున్నావు? ఇంకేం అనుకోవట్లేదా? ఓకే, బాగా చదువుకొని డాక్టర్ అయితే నువ్వు కూడా రిచ్ అయిపోతావు కదా. ఇంకా అమ్మమ్మ, తాత, మరి మామ, బాబాయ్ వీళ్ళందరూ బాగుంటారా? అందరు ఫ్యామిలీస్ అందరికి వస్తూ పోతూ ఉంటారా? సో నీ ఫేవరెట్ పర్సన్ అంటే నీ తర్వాత నీకు ఎక్కువ నువ్వు బాగా ఇష్టపడేది ఎవరిని? ఫ్యామిలీ, ఎనీవన్, ఫ్రెండ్స్, ఎనీవన్ అంటే నీ తర్వాత. బట్ నాకు లేకుంటే నువ్వు కాకుండా నీకంటే ఎక్కువ వేరే వాళ్ళు ఇష్టం అన్నట్టు ఎవరు ఉన్నారా? కిరణ్ అక్క ఎవరు? సౌమ్య వాళ్ళ చెల్లె. ఓకే. సౌమ్య అక్క ఎవరు? మా చెల్లి. ఓకే, అంటే ఇంటి పక్కన ఉంటారు కాబట్టి రైట్, నీకు నచ్చుతుంది. సో నువ్వు నీ ఫీలింగ్స్ అని ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటావు? చేసుకోలేదు. ఎందుకు? ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు. ఓకే. సో నీకు ఏం ఫీలింగ్స్ ఉంటాయి? ఏముంటాయి? నథింగ్. ఏముంటాయి? ఆడుకోవాలి, తినాలి, మంచి ఫుడ్ కావాలి, చికెన్ కావాలి, ఇలానే అనిపిస్తుంది కదా, అంతే. చదువుకోవాలి. ఇంకా నీ ఎనిమిస్ ఎవరు? నీకు బాగా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నచ్చని వాళ్ళు మా ఫ్రెండ్ అయితే జెనీమా. నచ్చదా? ఇంకొక ఆమె ఉంటుంది రిత్విక, అసలు నచ్చదా? జెనీమా అప్పుడప్పుడు లైట్గా నచ్చదు. ఎందుకు? కొట్లాడుతుందా ఇప్పుడు? చాలా. ఓకే. ఇంకా నేను ఒక స్మాల్ క్వశ్చన్స్ అడగాలనుకున్నాను డింపుల్. ఏం లేదు, క్వశ్చన్స్ అంటే ఏం లేదు. బికాస్ నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు లైక్ బ్యాగ్ వేసుకొని వెళ్తారు, బుక్స్ ఇన్ని ఉంటాయి అండ్ టీచర్. సో హౌ వాజ్ ఎ ఫీలింగ్? లైక్ ఈ చైల్డ్ లైఫ్ బాగుందా? లైక్ ఇప్పుడు చిన్నదానివి అంటే ఇంకా ముందు ఉన్న ఇయర్స్ అంటే 7, 8, 9 years ఇలా ఉంటాయి కదా, బిఫోర్ ఇయర్స్. ఆ ఇయర్స్ బాగున్నాయా? లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇయర్స్ బాగుండే? ఎందుకు? అప్పుడు ఆడుకుంటుండే అంతా ఉండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎందుకు? ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్ తగ్గిపోయారా?
ఇప్పుడు ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఎక్కువ? ఆ, ఇప్పుడైతే ఇక అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా, ఆడుకొని వచ్చేస్తా. అంతే. చదువుకోవాలనిపిస్తుందా ఆడుకోవాలనిపిస్తుందా నీకు? రెండు. ఓకే. క్లాస్లో ఏ ర్యాంక్ వస్తావు? ర్యాంక్ రాదు, నార్మల్ చదువుతావా? సో ఇంకా కష్టపడాలి, బాగా చదవాలి, బాగా చదివి డాక్టర్ అవ్వాలి అని కోరిక ఉంది కదా. ఇంకా మీ మమ్మీ డాడీకి నువ్వు పెద్దగిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? మా మమ్మీ డాడీ వాళ్ళని రిచ్లో పెట్టాలనుకుంటున్నాను. రిచ్లో పెట్టాలి అనుకుంటున్నావు, మంచి పొజిషన్, మంచి హౌస్, కార్ అన్నీ కొనియాలనుకున్నావు. ఓకే ఓకే, వెరీ గుడ్ డింపు, చాలా బాగుంది నీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ డింపు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అక్క.